హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏం చేయబోతున్నామంటే ఐపీ అడ్రస్కి సంబంధించి మనము క్లాస్ 2 అని చెప్తున్నాను. ఇంతకుముందు కూడా క్లాస్ 1కు సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ నేను చేశాను. ఇవాళ చెప్పేది క్లాస్ 2. మరి ఈ క్లాస్ 2లో ఏం చేయబోతున్నాము అంటే క్లాస్ 1లో ఏం చేసామంటే మనకి ఇచ్చినటువంటి ఐపీ అడ్రస్ వ్యాలిడా కాదా అనేది మనం క్లాస్ 1లో చేసాము. అయితే ఓన్లీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయా అంటే ఈ టైప్ క్వశ్చన్స్ రావు. ఐపీ అడ్రస్లో మనకు ఎన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ప్రీవియస్ పేపర్స్ని రెఫర్ చేస్తే దీంట్లో వచ్చే క్వశ్చన్స్ ఫస్ట్ వచ్చేసి నెట్వర్క్ అడ్రస్ పైన క్వశ్చన్ రావచ్చు. నెక్స్ట్ వ్యాలిడ్ హోస్ట్, ఐపీ అడ్రస్ కాదు ఇది, వ్యాలిడ్ హోస్ట్లో లాస్ట్ ఫస్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఇది వచ్చేసి ఫస్ట్ అనుకుంటున్నాను. ఇది వచ్చేసి ఫస్ట్ వ్యాలిడ్ హోస్ట్ లాస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి కూడా అడగవచ్చు ఒక్కొక్కసారి. లాస్ట్ ఎల్ అంటే లాస్ట్, ఎఫ్ అంటే ఫస్ట్ అని. లాస్ట్ వచ్చేసి ఈ బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్. వీటి అంటే ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి. దీంతో పాటు దీంట్లో టైప్ డిస్కస్ చేసేది ఏంటంటే నెట్వర్క్ బిట్స్ అంటే ఏంటి, అలాగే ఓస్ట్ అంటే ఏం టెన్షన్ పడకండి. ఓస్ట్ అంటే మీ ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే మొబైల్ డివైస్ కావచ్చు, ఏదైనా అంటే ఐపీ అడ్రస్ రిలేటెడ్గా ఏ డివైజెస్ ఉంటుందో ఆల్ ఐఓటీ థింగ్స్ ఓస్ట్ అంటనమాట. సో ఇక్కడ ఓస్ట్ బిట్స్ ఎన్ని, నెట్వర్క్ బిట్స్ ఎన్ని, ఇదొక టాపిక్. నెక్స్ట్ మాస్క్, సబ్నెట్ మాస్క్ అంటారు, ఒక్కొక్కసారి ఓన్లీ మాస్క్ కూడా అంటారు. మీరు కన్ఫ్యూజ్ కాకండి. మాస్క్ ఆర్ సబ్నెట్ మాస్క్ ఈ రెండు కూడా సేమే. సబ్నెట్ మాస్క్ ఈ టాపిక్ పైన మనం చేస్తున్నాం. సో దీంట్లో మేజర్గా మనకు వచ్చే క్వశ్చన్స్ ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. మనకు ఈ 4 టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ 4 టైప్ ఆఫ్ ఆన్సర్స్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుందంటే నెట్వర్క్ బిట్స్, హోస్ట్ బిట్స్, అలాగే ఇక్కడ మాస్క్ అని అంటాం, లేదంటే సబ్నెట్ మాస్క్. వీటి గురించి కొంచెం మనం వివరంగా తెలుసుకున్నట్లయితే ఈజీగా మనకు మార్క్స్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా దీంట్లో డిస్కస్ చేద్దాం. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ నేనైతే చెప్పాను మనకు ఐపీ అడ్రస్కి సంబంధించి ఎన్ని బిట్స్ ఉంటాయని చెప్పాను. ఐపీ అడ్రస్కి సంబంధించి 32 బిట్స్ ఉంటాయి. 32 బిట్స్ అని మనం 4 పార్ట్స్గా డివైడ్ చేస్తాము. ఒక్కొక్క పార్ట్కి వచ్చేసి 8 బిట్స్ ఉంటాయి. ఈ 8 బిట్స్ వచ్చేసి మనకు 0 నుంచి 255 అని అంటే మనకు బైనరీ సిస్టమ్కి కన్వర్ట్ చేసినట్లయితే 0 నుంచి అంటే 8 జీరోస్ నుంచి 255కి, ఒకవేళ డెసిమల్ సిస్టమ్కి కన్వర్ట్ చేసినట్లయితే 1 నుంచి 255 మధ్య ఉంటాయి అనమాట. సో ఆల్రెడీ అంతా మనం ఫస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. అయితే ఫస్ట్ ఈ ఐపీ అడ్రస్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అనేది చూద్దాం. ఇక్కడ ఐపీ అడ్రస్లు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే 0.0.0 నుంచి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఏమొస్తుంది, 0.0.1 వస్తుంది. నెక్స్ట్ 0.0.2 వస్తుంది. సో ఈ విధంగా ఎక్కడి వరకు వస్తాయి సార్, 0.0.255 వరకు వస్తుంది. 255 ఎక్సెడ్ కావద్దు. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఓన్లీ 255 మధ్యనే ఉండాలి. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ నెక్స్ట్ ఐపీ అడ్రస్ ఎలా వస్తుంది, 0.0.1.0 నుంచి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఎక్కడి నుంచి 0.0.0, 1.2, 1.3, 1.4 ఇలా 1.255 వరకు వస్తుంది. మళ్ళీ 255 పోగానే మళ్ళీ అవుతుంది 0.0.2, 2.2 మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అయిపోయి 0.0.255 వరకు ఈ విధంగా వస్తుంది. ఇట్లా ఎన్నో వస్తాయి సార్. ఎన్ని వస్తాయి అంటే మనకి ఎన్ని బిట్స్ అయితే ఉన్నాయో అన్ని బిట్స్ 2^32తో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వాల్యూ అయితే వస్తుందో అన్ని ఐపీ అడ్రస్లు వస్తాయి. అంటే నియర్గా మనకి ఎన్ని వస్తాయి అంటే నియర్గా 4 crores ఐపీ అడ్రస్లు వస్తాయి. ఇవి మనకు సరిపోవు. అందుకే దీన్ని ఏం చేశారంటే నెట్వర్క్ బిట్స్ అని, హోస్ట్ బిట్స్ అని, క్లాస్ ఏ, క్లాస్ బి ఈ విధంగా డిఫరెంట్గా క్యాలిక్యులేషన్ చేసి వాళ్ళు ఏం చేశారంటే అంటే తక్కువ ఐపీ అడ్రస్ని ఎక్కువ యూజ్ చేయడానికి వాళ్ళు ఇన్ని కేటగిరీగా డివైడ్ చేయడం జరిగింది. సో ఆ కేటగిరీలో భాగంగానే మనం ఇప్పుడు నెట్వర్క్ అడ్రస్ ఏంటిది, బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ ఏంటిది, ఫస్ట్ హోస్ట్ అడ్రస్ ఏంటిది, లాస్ట్ హోస్ట్ అడ్రస్ ఏంటి, అవన్నీ కూడా నేర్చుకుందాం. సో ఇప్పుడు ఐపీ అడ్రస్ ఎన్ని బిట్స్ ఉన్నాయని చెప్పాను మీకు, 32 బిట్స్ ఉన్నాయని చెప్పాను. ఈ 32 బిట్స్ ఎందుకు మనం హోస్ట్గా అలాగే నెట్వర్క్గా డివైడ్ చేయాల్సి వచ్చింది అనేది ఇప్పుడు మీకు క్లియర్గా నేను చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ తీసుకుంటాను. ఒక ఎగ్జాంపుల్ ఐపీ అడ్రస్ ఇది దీంట్లోనే కాదు, మీరు అవసరం ఉంటే మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ షేర్ ఇట్ నుంచి ఫోటోలు అవి షేర్ చేస్తాం కదా, అంటే షేర్ ఇట్ అనే అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా మీ హాట్స్పాట్ ఆన్ అవుతుంది. హాట్స్పాట్ అనేది దీనిపైన డిపెండ్ అవుతుంది అంటే కంప్లీట్గా ఐపీ అడ్రస్ సిస్టమ్ పైన డిపెండ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐపీ అడ్రస్ చూద్దాము.
192.168.43.178 ఇది వ్యాలిడా కాదా? 255 255 255 బిలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ వ్యాలిడ్ అయిపోయింది. ఇది ఒక ఐపీ అడ్రస్ అనుకుంటే మరి సేమ్ ఐపీ అడ్రస్ అందరికి ఉంటుందా? ఒక నెట్వర్క్లో సేమ్ నెట్వర్క్లో ఐపీ అడ్రస్ ఎప్పుడు సేమ్ ఉండదు. ఇది ఒక క్వశ్చన్ కూడా రావచ్చు. ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా సేమ్ ఉండదు. సేమ్ నెట్వర్క్లో ఐపీ అడ్రస్ సేమ్ ఉండే ఛాన్స్ లేదు. ఇప్పుడు 178 నాకుంటే ఇంకొక ఫ్రెండ్కి ఎంత ఉంటుందంటే 179 43.170 180 181 182 ఈ విధంగా 255 వరకు ఉంటాయి. మరి 255 తర్వాత సార్ ఇక్కడ 44.0 ఇది రావాలా వద్దా అనేది దేనిపైన డిపెండ్ అవుతుందంటే కింద మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, కింద మనకు ఐపీ అడ్రస్తో పాటు కింద సబ్నెట్ మాస్క్ అనేది ఉంటుంది. సబ్నెట్ మాస్క్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మీరు ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ కింద ఒక డివైస్ వస్తుంది, ఒక నెంబర్ వస్తుంది 255.255.0. సో ఈ విధంగా ఉంటుంది. ఇది ఎన్ని బిట్స్ ఏంటి అనేది ఇది ఏంటిది? ఇది ఐపీ అడ్రస్ అంటాము, ఇదేమో మాస్క్ అంటాం. సబ్నెట్ మాస్క్ రెండు సేమే, షార్ట్ కట్లో ఉండడానికి అని చెప్పేసి ఇట్లా రాస్తున్నాను. సో ఇది ఏంటిది? ఇది మాస్క్. మరి ఇప్పుడు చూద్దాం. 192 255 168 255 43 255 అంటే ఇక్కడ నేను ఎక్కడి వరకు చేంజ్ చేసుకోవచ్చు అంటే 255 అంటే చేంజ్ చేయడానికి లేదు. అంటే 179 ఉంది కదా, 178 ఉంది, 177 రాసుకోవచ్చు, 176 రాసుకోవచ్చు, అవసరం అనుకుంటే 0 రాసుకోవచ్చు, అవసరం అనుకుంటే 255 రాసుకోవచ్చు. ఓన్లీ ఈ ప్లేస్ అంటే ఈ బిట్స్ మట్టికి నేను చేంజ్ చేయొచ్చు. మరి ఎందుకు చేంజ్ చేయరా సార్? ఇక్కడ ఎందుకంటే 255 ఉంది, ఇక్కడ ఎందుకు చేంజ్ చేయరా? 255 ఉంది, ఇక్కడ ఎందుకు చేంజ్ చేయరా? 255 ఉంది. అంటే ఐ కెన్ ఇంక్రీజ్ దిస్ ఐపీ అడ్రస్ 192.168.43.0 నుంచి స్టార్ట్ చేస్తే 192.168.43.255 వరకు వస్తాయి. ఓకే, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ 255 అంటే 8 1s కదా, అంటే బైనరీ సిస్టమ్కి కన్వర్ట్ చేసి 255ని కన్వర్ట్ చేసి 8 బిట్స్ వస్తాయి, 8 1s వస్తాయి. ఇది 8 1s, ఇది 8 1s. అంటే ఇక్కడ ఎన్ని 1s ఉన్నాయి? టోటల్గా మనకు 24 1s ఉన్నాయి, 24 1s ఉన్నాయి. కాబట్టి టోటల్గా మనకు ఐపీ అడ్రస్ వచ్చేసి 32లో 1s వచ్చేసి మనకు 24 ఉంటే ఇవి ఏ బిట్స్ అంటామంటే నెట్వర్క్ బిట్స్ అంటాము. సో ఈ నెట్వర్క్ బిట్స్ ఎన్ని బిట్స్ ఇప్పుడు దీంట్లో దేని ప్రకారంగా అంటే ఇక్కడ 255 ఉంది అంటే ఇక్కడ 8 1s వచ్చాయి, ఇక్కడ 255 ఉన్నాయి 8 1s వచ్చాయి, ఇక్కడ 255 ఉంది 8 1s వచ్చాయి. దీని ప్రకారంగా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఎన్ని 1s అయితే కంటిన్యూగా వస్తాయో అన్ని బిట్స్ని మనం ఏమంటామంటే అవి నెట్వర్క్ బిట్స్. ఇక్కడ కంటిన్యూగా నాకు 8 వచ్చేసాయి కాబట్టి ఇక్కడ నేనేం రాశాను 24 బిట్స్ ఆర్ బిలాంగ్స్ టు నెట్వర్క్ బిట్స్. మరి 24లోకి వెళ్ళి ఇక మిగిలిపోయిన ఏంటి సార్? 32లోకి వెళ్ళి 24 తీసేస్తే ఇంకా ఎన్ని మిగులుతాయి సార్? మనకు మిగిలిన బిట్లు వచ్చేసి ఓన్లీ 8. మీ 8 ఏమవుతాయి? పోస్ట్ బిట్స్ అవుతాయి. సో ఎన్ని బిట్స్ అయితే ఇప్పుడు పోస్ట్ బిట్స్ చూద్దాం. అంటే ఇప్పుడు మీకు ఈ ఎగ్జాంపుల్తో క్లియర్గా అర్థమైంది, మీరు ఏం టెన్షన్ పడకండి. ఒకసారి 2 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అర్థమైపోద్ది. ఇప్పుడు నెట్వర్క్ బిట్స్ క్యాలిక్యులేషన్ అయితే మీకు ఆల్రెడీ నేను ఇప్పుడు చెప్పడం జరిగింది. నెట్వర్క్ బిట్స్ వచ్చేసి మీకు ఎన్ని అని చెప్పాను? 24 అని చెప్పాను. హోస్ట్ వచ్చేసి ఎన్ని అని చెప్పాను? మీకు 8 అని చెప్పాను. ఇప్పుడు ఎన్ని ఐపీఎల్ వస్తాయో చూద్దాం. 2 to the power of 8 అయితే ఎన్ని వస్తాయి? 256. ఇది ఎంత? 256. ఇప్పుడు ఇందాక మనం చూసినట్టుగా 43.0 43.1 43.2 3 4 అలా చూస్తే 43.0 స్టార్ట్ చేస్తే 43.255 వరకు, అంటే 0ను కూడా ఇంక్లూడ్ చేసుకుంటే మొత్తం 255 వచ్చేసినట్టేనా? సో ఈ విధంగా మనము హోస్ట్ బిట్స్ ఎన్ని వస్తాయి, అదేవిధంగా నెట్వర్క్ బిట్స్ ఎన్ని వస్తాయి అనే దానిపైన మనకు ఐపీ అడ్రస్లు ఎన్ని జనరేట్ చేయగలుగుతాం అనే క్యాలిక్యులేషన్ కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇంకొక ఎగ్జాంపుల్తో మనం క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఏం టెన్షన్ లేదు, చాలా సింపుల్. ఇవి ఐపీ అడ్రస్ అనేది కొంచెం మనం ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా దీంట్లో వచ్చే మార్కులు అయితే ఎంత అంటే అన్ని అంటే ఒక దీనికని కాదు, ఇంతకుముందు మీరు చెప్పాను మనకు గేట్లో కానీ ఇంకా ఎక్కడైనా సరే ఈజీగా దీంట్లో మార్కులు గెయిన్ చేసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది మన ఇంట్లో వైఫై రూటర్ ఉంటుంది. వైఫై రూటర్ వచ్చేసి 192.168.0.1 అని డిఫాల్ట్గా ఉంటుంది. ఇలా మనం ఎక్కడి వరకు యూజ్ చేయొచ్చు అంటే 192.168.0.254 యూజ్ చేయొచ్చు. ఎందుకు యూజ్ చేయరా సార్? ఎందుకు యూజ్ చేయరాదు అనేది చూద్దాం. ఇది ఏంటిది? వ్యాలిడ్ ఫస్ట్ హోస్ట్, ఇది లాస్ట్ హోస్ట్.
వ్యాలిడ్ లాస్ట్. మరి 0.0. ఎటు పోతుంది సార్? ఎటు పోతుంది చెప్తాను. ఇప్పుడు ఈ రేంజ్ ఎక్కడ ఒక 0 నుంచి 255 ఇది వచ్చేసి ఇవి వ్యాలిడ్ వస్తుంది. యాక్చువల్గా మనకు ఐపీఎస్ లెక్కంచెలు ఉండాలి 192.168.0.0 నుంచి స్టార్ట్ చేస్తే 192.168.0.255 వరకు ఉండాలి. కానీ మీరేం చేశారు సార్? ఫస్ట్ తీసి పెట్టారు, లాస్ట్ తీసి పెట్టారు. ఎందుకు తీసి పెట్టారు అనేది కూడా చెప్తాను. అయితే ఇక్కడ ఈ మొత్తం అంటే 0 నుంచి 255 వరకు మనకు సబ్నెట్ మాస్క్ అనేది ఉంటుంది. దానికి ఎంత ఉంటుంది అని అంటే ఇది మీ వైఫై డివైస్లో కూడా ఉంటుంది, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. అన్నిటికి వచ్చేసి ఇక్కడ అన్ని 255 ఉంటాయి, 255 ఉంటే లాస్ట్ 0 ఉంటాయి. అంటే ఇక్కడ 8 1s, ఇక్కడ 8 1s, ఇక్కడ 8 1s, ఇక్కడ 0s ఉన్నాయి కాబట్టి ఏం లేదు. అంటే టోటల్గా 24 బిట్స్. దీంట్లో నెట్వర్క్ బిట్స్ వచ్చేసి 24, హోస్ట్ బిట్స్ వచ్చేసి ఎన్ని 8. అంటే హోస్ట్లు ఎన్ని చేయొచ్చు మనం? 2 to the power of 8 చేయొచ్చు. కాబట్టి వచ్చిన ఆన్సర్ ఎంత? 256 కాబట్టి ఇక్కడ మీకు చెప్పాను 0 నుంచి 255 వరకు చేసుకోవచ్చు. 0ను కూడా కౌంట్ చేసినట్లయితే మనకు టోటల్గా 256 కౌంట్ అనేది వస్తుంది. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మీరు ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ వచ్చినా ఒక్కొక్కసారి ఏంటంటే నెట్వర్క్ బిట్స్ అడుగుతాడు, లేకపోతే హోస్ట్ బిట్స్ అడుగుతాడు, లేకపోతే ఇంకేదో క్వశ్చన్ అడగవచ్చు. అప్పుడు ఏం చేయాలి? వెరీ సింపుల్. మనకి ఇచ్చినటువంటి హోస్ట్ బిట్స్ అంటే ఇప్పుడు నేను క్వశ్చన్ ఎట్లా ఇస్తానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 హోస్ట్ బిట్స్ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 5 హోస్ట్ బిట్స్. అప్పుడు క్యాల్కులేషన్ ఏంటి? 2 to the power of 5. వెరీ సింపుల్. ఇఫ్ ఇన్ కేస్ హోస్ట్ బిట్స్ ఆర్ 10, what is the calculation? 2 to the power of 10. సో వెరీ సింపుల్. అయితే ఇప్పుడు దీని ప్రకారంగా మనకి 8 బిట్స్ హోస్ట్ బిట్స్ ఇచ్చినప్పుడు హోస్ట్ ఈక్వల్ టు 2 to the power of 8 అన్నప్పుడు 256. దీంట్లో ఎన్ని పని చేస్తాయి సార్? ఓన్లీ వీ కెన్ యూస్ ఓన్లీ 254. ఎందుకంటే ఫస్ట్ ఐపీ అడ్రస్, లాస్ట్ ఐపీ అడ్రస్ ఎప్పుడు కూడా మనము ఒక డివైస్కి ఇవ్వరాదు. అంటే ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే మొబైల్ కావచ్చు, లేకపోతే ఎనీ ఐఓటీ థింగ్స్ వీటికి ఇవ్వరాదు. అయితే ఎప్పుడు కానీ ఫస్ట్ ఐపీ అడ్రస్ ఏమంటామంటే నెట్వర్క్ ఐపీ, ఈ లాస్ట్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఐపీ. ఫస్ట్ వచ్చేసి నెట్వర్క్ ఐపీ అంటాం, లాస్ట్ వచ్చేసి బ్రాడ్కాస్ట్ ఐపీ అంటాం. సో కాబట్టి ఇది నెట్వర్క్ ఇచ్చేసాను, ఇదేమో బ్రాడ్కాస్ట్కి ఇచ్చేసాను. కాబట్టి ఈ 2 ఐపీలను నేను యూజ్ చేయను. అంటే సెకండ్ ఐపీ ఏదైతే ఉంటుందో సెకండ్ ఐపీ నుంచి స్టార్ట్ చేస్తే లాస్ట్ నుంచి మళ్ళీ సెకండ్ ఐపీ వరకు నేను యూజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ మనం ఒక డివైస్కి యూజ్ చేసే ఐపీ అడ్రస్లు 1 యూజ్ చేసుకోవచ్చు, 0.1 యూజ్ చేయొచ్చు, 0.254 యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా వ్యాలిడ్ హోస్ట్ ఏంటిది, నెట్వర్క్ ఐపీ అడ్రస్ ఏంటిది, అదేవిధంగా బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ ఏంటి అనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా దీంట్లోకి వెళ్ళి అడిగే క్వశ్చన్ ఇది. ఏం క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైతే ఇప్పుడు మనకి క్యాలిక్యులేషన్ చేయొచ్చు. ఎలా చేద్దాం చూద్దాం. ఒక క్వశ్చన్ ఇచ్చాడు 192.168.2.16, 255.255.255.0. వాట్ ఈజ్ నెట్వర్క్ అడ్రస్? అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు, ఈ క్వశ్చన్కి సంబంధించి ఐపీ అడ్రస్ మాస్క్ ఇచ్చేసాడు. దీన్ని బేస్ చేసుకొని వాట్ ఈజ్ నెట్వర్క్ అడ్రస్? నెట్వర్క్ అడ్రస్ అంటే ఏంటి సార్? ఫస్ట్ ఐపీ అడ్రస్ మన నెట్వర్క్ అడ్రస్. సో ఫస్ట్ ఐపీ అడ్రస్ని ఎలా కనుక్కోవాలి చూద్దాం. వెరీ సింపుల్. ఫస్ట్ ఐపీ అడ్రస్ కనుక్కోవాలంటే వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, దీని 255 ఉంది కాబట్టి ఇది యాస్టీస్ ఇట్లనే రాసుకోవచ్చు. 168 యాస్టీస్ ఎందుకు సార్? ఇక్కడ అన్ని 1సే ఉన్నాయి. అంటే ఇక్కడ 255 ఉంటే ఏం చేయడానికి లేదు. ఇక్కడ ఏమన్నా ఉన్నాయా సార్? ఇక్కడ కూడా 255 అంటే ఆల్ 1s, 8 1s. ఇక్కడ 2కి 2a. మరి ఇక్కడ 0 ఉంది కదా సార్? 0 ఉంటే 0 నుంచి స్టార్ట్ చేస్తే ఎక్కడి వరకు చేంజ్ చేయొచ్చు? మనకు రేంజ్ ఎంత? 255 వరకు చేంజ్ చేయొచ్చు. అంటే 2.1, 2.2, 2.3 ఇట్లా 255 వరకు. 2 దాకే మళ్ళీ 3 చేయరాదా సార్? ఎందుకు చేయరాదు అంటే ఇక్కడ 255 వచ్చేసింది. 255 వచ్చేసిందంటే మనం ఆ బిట్స్ని చేంజ్ చేయడానికి లేదు. అంటే ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏంటిది? ఫస్ట్ ఐపీ అడ్రస్ వచ్చేసి నెట్వర్క్ అడ్రస్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి ఇది వ్యాలిడ్ హోస్ట్. ఫస్ట్ వ్యాలిడ్ హోస్ట్ ఇది. నెక్స్ట్ ఇదే విధంగా 2.3, 2.4 అలా విధంగా 2.254 ఇదేంటిది? వ్యాలిడ్. ఇది కూడా వ్యాలిడే హోస్ట్. మరి లాస్ట్ది ఏంటి సార్? లాస్ట్ చెప్పండి. బ్రాడ్కాస్ట్.
సో ఇది ఆన్సర్ అనమాట. ఇలా క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ హోస్ట్ అడుగుతాడా, లాస్ట్ హోస్ట్ అడుగుతాడా, నెట్వర్క్ అడ్రస్ అడుగుతాడా, లేకపోతే బ్రాడ్కాస్ట్ ఐపీ అడ్రస్ అడుగుతాడా, దీన్ని డిపెండ్ చేసుకొని మనం ఆన్సర్ అనేది చేయొచ్చు. సో కాబట్టి మనకు దీంట్లో వచ్చే క్వశ్చన్ ఇలా ఉంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్. మనకి ఈ రేంజ్ కంటే ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడు. ఇంకా దీంట్లో ఒక్కొక్కసారి ఈ బిట్స్ ఏవైతే ఉన్నాయో 255, 255, 0.0 కూడా ఉంటాయి ఇట్లా. కాబట్టి మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇంకొక క్లాసు మీకు అవసరం ఉంటే కనుక ఇంకొక క్లాస్లో కూడా మనకు 24 బిట్స్ ఉన్నప్పుడు ఎలా వస్తుంది, లేకపోతే 20 బిట్స్ ఉన్నప్పుడు ఎలా వస్తాయి, ఓస్ట్ బిట్స్ ఒకసారి 8 ఉంటాయి, ఒకసారి 16 ఉంటాయి, ఇలా డిఫరెంట్ ఉంటాయి. దీంతో పాటు ఇంకా వేరే క్లాసెస్ ఉంటాయి, అంటే క్లాస్ ఏ, క్లాస్ బి అని చెప్పేసి కొన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయి. క్లాస్ ఏ, క్లాస్ బి అని చెప్పేసి కొన్ని ఐపీ అడ్రస్లు ఉంటాయి. వాటికి సంబంధించి క్లాస్ ఏ, క్లాస్ బి వీటికి సంబంధించిన క్లాస్ కావాలంటే ఖచ్చితంగా దానిపైన కూడా ఇంకొక క్లాస్ అయితే చేసే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇది మొత్తం మీద అయితే మనకు ఐపీ అడ్రస్కి సంబంధించిన సెకండ్ క్లాస్. ఈ క్లాస్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఈ క్లాస్ అర్థమైతే ఖచ్చితంగా లైక్ చేయడము, అదేవిధంగా మీ మిత్రులకి షేర్ చేయడం మర్చిపోకండి. మరి మన ఛానల్ గురించి తెలుసు కదా, మన ఛానల్లో అన్ని రకాలైనటువంటి సెట్లకు సంబంధించి ఏ డౌట్ అయినా కూడా మనం క్లారిఫై చేస్తాం. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఛానల్లో ఉందని చెప్పేసి మీ మిత్రులకు కూడా చెప్పే ప్రయత్నం అయితే చేయండి. ఇది ఈ ఐపీ అడ్రస్ సంబంధించిన సెకండ్ క్లాస్. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.